నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఏఆర్బీ సివిఆర్ ట్రావెల్స్ బస్సు డివైడర్ను ఢీకొంది. లారీ డ్రైవర్, క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందారు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురికి గాయాలయ్యాయి. సిరివెళ్లమెట్ట దగ్గర ఘటన చోటు చేసుకుంది. ట్రావెల్స్ బస్సు నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా బస్సు టైరు పేలి రోడ్డు డివైడర్ దాటి ఆళ్లగడ్డ వైపు వెళుతున్న లారీని ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సు మంటల్లో కాలి బూడిదైంది. ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులున్నారు. బస్సు క్లీనర్ అప్రమత్తమై స్థానికుల సహాయంతో బస్సు అద్దాలు పగలగొట్టి ప్రయాణికులను కాపాడారు. నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షారాణ్, ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్ కుమార్ ఘటనా స్థలానికి చేరుకొని గాయపడిన వారిని నంద్యాల ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. చనిపోయిన ట్రావెల్స్ బస్సు డ్రైవర్ కడప జిల్లాకు చెందిన భాస్కర్ గా గుర్తించారు. లారీ డ్రైవర్, క్లీనర్ల వివరాలు తెలియాల్సి ఉంది. ఈరోజు రాత్రి సుమారు 1:40 ఆ టైంకి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఒక ప్రైవేట్ బస్ది ఫ్రంట్ రైట్ సైడ్ ఉన్న టైర్ బర్స్ట్ అయ్యి బస్ రోడ్ డివైడర్ని దాటేసి అటుపక్క వెళ్ళి అక్కడి నుంచి ఆపోజిట్ సైడ్ నుంచి వస్తుండగా ఒక లారీని గుద్దేసింది. ఈ యాక్సిడెంట్ వల్ల both the vehicles caught fire as well. Kani, all the passengers are safe. Passengers అందరూ సేఫ్గా బస్ నుంచి దిగారు. కొంతమంది లోకల్ పీపుల్ అండ్ పోలీస్ పర్సనల్ వెంటనే స్పాట్కి రీచ్ అయ్యి బస్లో ఉన్న ఎగ్జిట్ అండ్ విండోస్ని కొట్టి అక్కడి నుంచి ప్యాసింజర్స్ అందరూ సేఫ్గా బస్ నుంచి బయటకి వచ్చారు. బస్లో మన దగ్గర ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారంగా 36 ప్యాసింజర్స్ ఉన్నారు. ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ సేఫ్. 4 ప్యాసింజర్స్కి స్మాల్ ఫ్రాక్చర్ ఇంజరీస్ అయినాయి. ఉన్న passengers they have been safely moved to PGH. కానీ ఈ యాక్సిడెంట్లో ముగ్గురు, ఒక బస్ డ్రైవర్, దెన్ ఆపోజిట్ సైడ్ నుంచి వచ్చిన లారీ డ్రైవర్ అండ్ లారీ క్లీనర్, ముగ్గురు పర్సన్స్ దే హ్యావ్ పాస్డ్ అవే. Their bodies are also being right now moved to hospital. నంద్యాల జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు కంటైనర్ లారీని ఢీకొట్టింది. మరింత సమాచారం మా ప్రతినిధి హరికిషన్ అడిగి తెలుసుకుందాం. హరికిషన్, ప్రమాదంలో గాయపడ్డ వారి పరిస్థితి ఎలా ఉంది? మృతుల వివరాలు తెలిసాయా? థ్యాంక్ యూ వినోద్. ముఖ్యంగా ప్రమాదంలో గాయపడిన వారు మొత్తం 14 మందిగా అధికారులు గుర్తించారు. వీరందరికీ కూడా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అయితే అందిస్తున్నారు. మరోవైపు మృతి చెందిన వారు బస్సు డ్రైవర్తో పాటు ఎవరైతే కంటైనర్ సంబంధించినటువంటి డ్రైవర్, క్లీనర్ ఉన్నారో వారుగా కూడా గుర్తించడం జరిగింది. ప్రధానంగా బస్సు ఇటు నెల్లూరు నుంచి హైదరాబాద్ పోతున్నటువంటి సమయంలో సిరివెల్ల మెట్ట వద్ద ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఏదైతే బస్సుకు సంబంధించినటువంటి టైరు పంక్చర్ కావడంతో తన దిశను మార్చుకొని ఆపోజిట్లో ఉన్నటువంటి రోడ్లో, అంటే ఆల్రెడీ కంటైనర్కు సంబంధించినటువంటి ఆ డ్రైవర్లు నిద్ర వస్తున్నటువంటి నేపథ్యంలో రోడ్ సైడ్కు ఆపుకొని రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక్కసారిగా బస్సు వెళ్ళి కంటైనర్ను ఢీకొనింది. కంటైనర్ అన్నీ కూడా ఎలక్ట్రికల్ స్కూటర్లను తీసుకుపోతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా నిప్పురవ్వలు రాజుకున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ప్రయాణికులు, అంటే ఆ రహదారిలో ప్రయాణిస్తున్నటువంటి ప్రయాణికులు అయితేనేమి, మిగతా వాహనాలకు సంబంధించినటువంటి వారు ఇమ్మీడియట్గా ఆ బస్సు దగ్గరికి చేరుకోవడం, వెంటనే ఆ ఫ్రంట్ డోర్ని, ఏదైతే ఫ్రంట్ గ్లాస్ ఉంటుందో ఆ గ్లాస్ని కూడా బ్రేక్ చేయడం, అలాగే అద్దాలన్నిటిని కూడా బ్రేక్ చేయడంతో ఒక్కసారిగా కూడా పెద్ద ఎత్తున ప్రాణాపాయం తప్పిందని మాత్రం చెప్పుకోక తప్పదు. ఏకంగా బస్సులో 36 మంది ఉన్నారు. వారందరూ కూడా లోపల నుంచి బ్రేక్ చేయడానికి చాలా వరకు ప్రయత్నించినా అది
సాధ్యం కాలేకపోయింది. కానీ ఇమ్మీడియట్గా ఆ బస్సుల్లో ఉన్నటువంటి క్లీనర్ అయితేనేమి, అలాగే మిగిలిన ప్రయాణికులు అయితేనేమి, వారందరూ కూడా అంటే ఎవరైతే రహదారుల మీద ప్రయాణిస్తున్నటువంటి వాహనదారులు వీరందరూ వచ్చి ఒకసారిగా బస్సుకు సంబంధించినటువంటి ఫ్రంట్ గ్లాస్ను బ్రేక్ చేయడంతో అందరూ కూడా బ్రతుకు జీవుడా అనుకుంటూ ప్రాణాలతో బయటపడినటువంటి పరిస్థితి అయితే నెలకొనింది. అయితే ఈ ప్రత్యక్ష సాక్షులు అక్కడ ఉన్నటువంటి వారు చెప్తున్నటువంటి కథనం కూడా ఏదైతే బస్సు నిర్దిష్ట వేగానికంటే మించి వేగంతో ఉంది, ఆ సమయంలోనే టైరు పంక్చర్ అయింది. ఒకసారిగా తన దిశను మార్చుకొని ఆపోజిట్ రోడ్లోకి వెళ్ళిపోయి కంటైనర్ ఢీకొనిందని. ఒకవేళ ఆ కంటైనర్ లేకపోయింటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది, ప్రాణ నష్టం మరింత ఎక్కువగా ఉండేదని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ కంటైనర్ ఉండడం వల్ల దాన్ని ఢీకొని బస్సు అక్కడికే ఆగిపోయింది, లేదంటే పల్టీలు కొట్టిండేది, దీనివల్ల ప్రాణ నష్టం ఎక్కువగా కూడా సంభవించి ఉండేదని చెప్పేది కూడా స్థానికులు చెప్పడం జరిగింది. మరోవైపు ఎవరైతే జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ సునీల్ షారన్ ఉన్నారో ఆయన సంఘటనా స్థలానికి వెళ్ళడం జరిగింది. బస్సుకు సంబంధించి ప్రమాదం జరిగినటువంటి తీరును సంబంధిత అధికారులను అడిగి కూడా తెలుసుకోవడం జరిగింది. ఇమ్మీడియట్గా సహాయక చర్యలు చేపట్టాలని చెప్పేసి కూడా ఆయన సిబ్బందిని కూడా ఆదేశించారు. ఎవరైతే 14 మంది గాయపడ్డారో వారందరినీ కూడా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అక్కడ చికిత్స అందిస్తున్నారు. 3 మృత్యువాత పడ్డారు. ఎవరైతే డ్రైవర్తో పాటు అలాగే కంటైనర్కి సంబంధించినటువంటి డ్రైవర్ అలాగే క్లీనర్, సో వారికి సంబంధించినటువంటి కుటుంబ సభ్యులకు కూడా సమాచారం అందించాలని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. మరోవైపు ఇప్పటికే గతంలో ఈ కర్నూలుకు సంబంధించినటువంటి నగర శివార్లలో బస్ యాక్సిడెంట్, ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. దాంతో దగ్గర 20 మంది కూడా మృత్యువాత పడినటువంటి సంఘటన అందరికీ తెలిసిందే. ఇది మర్చిపోక ముందే మళ్ళీ ఈ ఘటన చోటు చేసుకోవడం, దీనికి సంబంధించి అంటే ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి కంప్లీట్గా ఏవైతే నియమాలు పాటించాలో, నిబంధనలు పాటించాలో అవి ఎక్కడా కూడా సరిగా పాటించడం లేదన్నటువంటి ఆరోపణలు మళ్ళీ వెల్లవెత్తుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు మాత్రమే కాస్త హడావిడి చేయడం, ఆ తర్వాత పరిపాటిగా వదిలివేయడం పరిపాటిగా మారిపోయింది. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా గట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు లోపల హ్యామర్లు ఉండాలి. ఆ అద్దాలను బ్రేక్ చేయడానికి ఏవైతే ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లకు సంబంధించి స్పష్టంగా కనిపించే విధంగా రేడియమ్స్ వేయాలి. అలాగే హ్యామర్ల గ్లాస్ సంబంధించినటువంటి బ్రేక్ చేయడానికి ఆ విండో గ్లాసులను హ్యామర్లు కూడా పెట్టాలి. సో ఇవన్నీ ఎక్కడా కూడా లేవు. ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అలాగే ఫైర్కి సంబంధించి ఇమ్మీడియట్గా ఏవైతే ఫాగ్ సిలిండర్లు కూడా పెట్టాలి కంట్రోల్ చేయడానికి, ఫైర్ కంట్రోల్ చేయడానికి. సో ఇవెక్కడా కూడా ఉపయోగించడం లేదని చెప్పేసి కూడా ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేవలం ఇటువంటి ఘటనలు జరిగినప్పుడు రావడం, కొన్ని రోజుల పాటు హడావుడి చేయడం, తర్వాత మర్చిపోవడం పరిపాటిగా మారిపోయింది. సో ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా నిర్దిష్టమైనటువంటి నియమ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఫాలో చేస్తే ఇటువంటి ఘటనలు అంటే ప్రాణ నష్టం తక్కువగా జరిగేటటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ప్రమాదాలు అనేవి చెప్పి జరగవు, అనుకోకుండా జరిగేవే ప్రమాదాలు. కాబట్టి ఆ ప్రమాదాలు జరిగినప్పుడు ప్రాణ నష్టం తగ్గించుకునేందుకు ఇటువంటి ఏవైతే నిబంధనలు ఉన్నాయో అవి ఖచ్చితంగా పాటిస్తే బాగుంటుందని చెప్పేసి కూడా చాలామంది ప్రయాణికులు తమ అభిప్రాయాలను అయితే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది, ఆగ్రహం కూడా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇటువంటి ఘటనలు అయితే పునరావృతం కాకుండా గట్టి చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నటువంటి పరిస్థితి ఉంది. వినోద్. హరికిషన్, ఈ బస్సు యజమాని, ట్రావెల్స్ బస్సు యజమాని ఎవరు, ఆ వివరాలు తెలిసాయా? అలాగే సేఫ్టీ ప్రికాషన్స్తో పాటు బస్సు ఫిట్నెస్కి సంబంధించి కరెక్ట్గా ఉన్నాయా లేదా అని ఆరా తీస్తున్నారా? ఇప్పుడు దీనికి ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి ఈ బస్సు అయితే పూర్తిగా ఇప్పుడు ఆర్టీఓ అధికారులు ఎంటర్ అవుతున్నారు. దానికి సంబంధించినటువంటి ఫిట్నెస్లు అయితేనేమి, అనుమతులు అయితేనేమి కంప్లీట్గా ఉన్నాయా లేవా అని చెప్పేసి కూడా చెక్ చేసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో దానికి సంబంధించి కూడా ఒకవేళ అనుమతులు లేకపోతే చర్యలు తీసుకుంటామని చెప్పేసి కూడా అధికారులు అయితే చెప్పారు. అలాగే ఎవరైతే ఎస్పీ సునీల్ షహరా ఉన్నారో ఆయన కూడా చెప్పడం జరిగింది. సంఘటనా స్థలానికి వచ్చి కంప్లీట్గా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే అధికారులు ఉన్నారో వారి నుంచి కూడా పూర్తిగా సమాచారం తీసుకోవడం జరిగింది. ఆ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించి ఇది నెల్లూరు నుంచి కూడా హైదరాబాద్కు పోతుంది. BVBCVR అనేటటువంటి ఈ ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించినటువంటి బస్సుగా కూడా గుర్తించారు. బస్సు అయితే పూర్తిగా కూడా ఖాళీ దగ్ధం అయిపోయింది. ఇటు కంటైనర్ కూడా పూర్తిగా దగ్ధం అయిపోయింది. అయితే ఈ నేపథ్యంలోనే కంటైనర్లో ఎలక్ట్రికల్ స్కూటర్లు ఉండడంతో ఈ ప్రమాదం మరింత అతి తక్కువ సమయంలో ఎక్కువగా అంటే ఒకసారి మనం విజువల్స్లో కూడా చూడొచ్చు, మంటలన్నీ కూడా పూర్తిగా ఎగసి పడుతున్నాయి. ఒకసారిగా బస్సు అలాగే కంటైనర్ రెండు కూడా కాలిపోవడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ట్రాఫిక్ని కూడా పూర్తిగా మళ్లించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఇటు ఏదైతే కడప కర్నూలు జాతీయ ప్రధాన రహదారి, ఇది నేషనల్ హైవే,
ఈ నేషనల్ హైవేకి సంబంధించి తిరుపతికి వెళ్ళేవారు, చిత్తూరుకి వెళ్ళేవారు, ఇటు ఏదైతే హైదరాబాద్కి అంటే కడప నుంచి అయితేనేమి, రాయచోటి నుంచి అయితేనేమి, చిత్తూరు నుంచి, తిరుపతి నుంచి వీరందరూ హైదరాబాద్కి వెళ్ళేవారు. హైదరాబాద్ నుంచి ఇటు సైడ్కి వెళ్ళేవారు అందరూ కూడా ఈ రహదారి గుండా కూడా ప్రయాణం చేయాల్సి ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే దీనివల్ల పెద్ద ఎత్తున అయితే కంప్లీట్గా ట్రాఫిక్ జామ్ అయింది. పోలీసులు కూడా శ్రమించి కంప్లీట్గా కూడా ట్రాఫిక్ని డైవర్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే సంబంధిత అధికారులు అందరూ కూడా సంఘటనా స్థలానికి చేరుకొని పూర్తిగా ఎంక్వైరీ అయితే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆర్టీఓ అధికారులు బస్సుకు సంబంధించినటువంటి లైసెన్స్తో పాటు అనుమతులు కూడా పూర్తిగా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో వాటికి సంబంధించినటువంటి వివరాలు కూడా తెలిసేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. దీనిపైన ఇప్పటికే ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి బంధువులకు కూడా పోలీసులు సమాచారం అందిస్తున్నారు. ఇమ్మీడియట్ గా వారికి ఎవరికైనా అంటే పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా ఉంటే మరింత మెరుగైన చికిత్స కోసం వారిని కర్నూలుకు అలాగే హైదరాబాద్కు తరలించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారు. కానీ చాలా వరకు కూడా చిన్న చిన్న గాయాలతోనే బయటపడడం జరిగింది. చాలా వరకు కూడా ప్రాణ నష్టం తగ్గింది. ఎందుకంటే కేవలం ఆ కంటైనర్ ఉండడం వల్ల, అది లేకపోయింటే ప్రాణ నష్టం మరింతగా పెరిగేదని చెప్పేసి కూడా అధికారులు అంచనాలు వేస్తున్నారు. ఏదేమైనప్పటికీ ఇటువంటి ఘటనలు అయితే మరొకసారి పునరావృతం కాకుండా గట్టి చర్యలు అయితే తీసుకోవాలని చెప్పేసి కూడా ఇటు ప్రజా సంఘాలతో పాటు స్థానికులు కూడా కోరుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. వినోద్. రైట్, థ్యాంక్ యూ హరికిషన్.